ధరణి అక్రమాలపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు సిట్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోర్టల్ వేదికగా చోటు చేసుకున్న భూ అక్రమాలపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, సైబర్ క్రైమ్ తదితర విభాగాలతో ఏర్పడిన విచారణ బృందం అక్రమార్కుల గుట్టు వెలికితీస్తోంది. ఈ అక్రమాల కోసం పోర్టల్ తెరవడానికి ఉపయోగించిన డిజిటల్ లాగిన్లను, అక్రమ లావాదేవీల ఫుట్ ప్రింట్స్ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ధరణి పోర్టల్ వేదికగా చోటు చేసుకున్న భూ అక్రమాల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ధరణి పోర్టల్లోని లొసుగులను అనుకూలంగా మలుచుకుని యజమానులకు తెలియకుండా కొందరు పలు జిల్లాల్లో ఎకరాల కొద్దీ యాజమాన్య హక్కుల మార్పిడికి పాల్పడినట్లు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదట ఈ తరహా అక్రమం వెలుగుచూడగా ప్రభుత్వం ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, రంగారెడ్డి, భూపాలపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో 17,000 ఎకరాల వరకు హక్కులు మారినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దర్యాప్తును మరింత లోతుగా చేపట్టేలా కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులతో సిట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రెవెన్యూ, పోలీసు, సైబర్, ఐటీ తదితర రంగాల్లో అనుభవం ఉన్న సీనియర్ అధికారులను ఇందులో నియమించనున్నట్లు తెలిసింది. 2020 నుంచి జరిగిన అనుమానిత భూ లావాదేవీలపై సిట్ దృష్టి పెట్టనుంది. 1-2 రోజుల్లో మార్గదర్శకాలు రానున్నాయని తెలుస్తోంది. కోట్ల విలువైన భూములు ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు గ్రామీణ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 100 ఎకరాల హక్కులు మారిపోయాయి. విచారణ చేస్తున్న బృందం జిల్లాకు 2-3 చొప్పున అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు లింకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందాల్లోని అధికారుల హోదా, సామర్థ్యం సరిపోదని భావిస్తోంది. అవసరమైతే ఐటీ, సైబర్ రంగాల సహకారం విస్తృతంగా తీసుకోవాల్సి ఉండటంతో సిట్ అవసరమని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. భూభారతి పోర్టల్ వేదికగా కూడా సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగులతో కొన్ని చోట్ల హక్కులు కొల్లగొట్టినట్లు అనుమానిస్తున్నారు. వీటన్నింటినీ వెలికితీసి కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.